నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 20 మంది దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా వాళ్ళు మస్కట్కు వెళుతూ ఉన్నారు, ఒమన్ దేశానికి వెళుతూ ఉన్నారని చెప్పేసి అందరికీ అయితే వార్త అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి శంషాబాద్ పోలీసులు అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట. మొత్తం 20 మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారని చెప్పేసి, అలాగే వారందరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు టూరిస్ట్ వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ వీసాలతో ఎంటర్ అయ్యారని చెప్పేసి, అలాగే ఇమిగ్రేషన్ అధికారులకైతే అనుమానం వచ్చిందనమాట. ఇంత పెద్ద మొత్తంలో ఆడవాళ్ళు టూర్ వీసా మీద ఎందుకు విదేశాలకు వెళుతూ ఉన్నారని చెప్పేసి గూగుల్లో టూర్ వీసా అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఆ వీసాకు అలాగే ఏజెంట్లు ఇచ్చిన వీసాకు తేడా కనపరావడంతో వెంటనే వారందరినీ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఏజెంట్ల వివరాలు అందించారని చెప్పేసి, అలాగే వీరు ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు టూర్ వీసా మీద వెళ్తారు. అలాగే ఆ యొక్క మహిళలకు మనం చూసుకుంటే కానీ కువైట్ నుంచి వచ్చిన వీసా ఏదైతే ఉందో మీరు ఫ్లైట్ విమానం ఎక్కగానే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఈ యొక్క వీసా చూపించండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు విమానం ఎక్కిన తర్వాత విమానం దిగే ముందు కువైట్కు సంబంధించిన ఏదైతే వీసా ఉందో, ఇళ్లలో పనిచేసే ఖాదిం వీసా ఏదైతే ఉందో అది చూపించమని ఏజెంట్లు తెలిపారని చెప్పేసి ఆ యొక్క 20 మంది తెలుగు మహిళలు అధికారులకైతే తెలియజేయడం జరిగింది, పోలీసులకైతే తెలిపారనమాట. అలాగే 20 మంది మహిళలు మనం చూసుకుంటే ఎటువంటి అగ్రిమెంట్ పేపర్ లేకుండా, ఇమిగ్రేషన్ క్లియర్ లేకుండా కువైట్కు వెళుతూ ఉన్నారని చెప్పేసి, దీనివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ యొక్క 20 మంది మహిళల జీవితాన్ని పోలీసులు మరియు ఇమిగ్రేషన్ అధికారులు అయితే, ఎయిర్పోర్ట్ అధికారులు అయితే కాపాడడం జరిగింది. వాళ్ళు అదే వీసాలతో కువైట్లోకి ఎంటర్ అయి ఉంటే కానీ ఇబ్బందుల్లో పడేవాళ్ళనమాట. ప్రస్తుతానికి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అగ్రిమెంట్ పేపర్ లేకుండా రావద్దు, అలాగే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి అస్సలు రావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఏజెంట్ల చేతిలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అయినా కానీ ఏమాత్రం ఆలోచించకుండా కువైట్కు వస్తే ఇండియాలో మేడలు కట్టేయచ్చు, బంగారం కొనొచ్చు, స్థలాలు కొనొచ్చు, ఏదేదో ఆశలు పెట్టుకొని వాళ్ళల్లో ఆశలు చూపించి ఏజెంట్లయితే మీ యొక్క బలహీనతను వాడుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు తప్పితే కానీ మనమైతే ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.